హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సు ద్వారా నిజం తెలుసుకొని రుద్రానికి షాక్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కావ్య అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి డాక్టర్, మీకు దండం పెడతాను. మీరు కూడా ఒక తల్లే కదా, నా ఆవేదాన్ని అర్థం చేసుకోండి. మీ బిడ్డ మీకు దూరం అయితే మీకు ఎంత బాధగా ఉంటుందో ఒక తల్లిగా నా మనసుని అర్థం చేసుకొని నా పాప ఏమైందో దయచేసి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక డాక్టర్ అయితే, మేడం నిజంగానే ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు మేడం అని అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. మీ బాధని నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా రేఖ రాహుల్ దగ్గరికి వచ్చి, ఆ కావ్య ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న పాపని తన పాప కాదని అనుకుంటుంది. పాపని స్వప్న చేతికి ఇచ్చి తను మళ్ళీ పాప గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ఎక్కడెక్కడో తిరుగుతుంది. కావ్యని చూస్తుంటే చివరికి తన పాప గురించి నిజం తెలిసిపోయేలాగే అనిపిస్తుంది. మనం అనుకున్నవేవి కూడా జరగవని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విన్నా రాహుల్ అయితే, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు, భయపడద్దు అని అంటూ ఉంటాడు. భయపడకుండా ఏం చేయను, మమ్మీ చూస్తేనేమో అక్కడెక్కడో ఉంది, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏమో అర్థం కావడం లేదు. నేను రాజుని పెళ్లి చేసుకోవాలి, ఈ ఇంటికి నేను పెద్ద కోడలయ్యి ఈ ఆస్తి మొత్తం నా చేతికి చెక్కించుకోవాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే రాహుల్ అయితే, నువ్వు అనుకున్నది ప్రతిదీ జరుగుతుంది, ఆ కావ్య ఏమీ చెయ్యలేదు అని రాహుల్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక కావ్య అయితే డాక్టర్ని బతిమిలాడుతూ, సరే ఆ రోజు పిల్లల దగ్గర ఎవరున్నారో కాపలాగా వాళ్ళ పేరైనా చెప్పండి, వాళ్ళని అడుగుతాను. ఆ రూమ్లో ఎవరొకరు పిల్లలకి కాపలాగా ఏ నర్సో ఉంటుంది కదా, చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక కృష్ణవేణి తనే అక్కడ ఉంది, తనని పిలుస్తాను, అప్పుడు పిలిచినప్పుడు తనని వివరాలు అడగండి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక నర్సుని అయితే పిలుస్తుంది. ఇక నర్సు అయితే కావ్యని చూసి షాక్ అయిపోతూ, మళ్ళీ ఈవిడొచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటుంది. సిస్టర్, ఆ రోజు పిల్లలకి మీరే కదా కాపలాగా ఉంది, తన పాప మిస్ అయిందని పాపం కావ్య గారు తన పాప గురించి చాలా బాధపడుతున్నారు. ఆ రోజు పాప ఏమీ మిస్ అవ్వలేదు కదా అని అంటూ ఉంటే, లేదు మేడం, ఆవిడ పాప పుట్టిన దగ్గర నుంచి అలాగే మాట్లాడుతున్నారు. తన పాప కాదంటే మనమేం చేస్తాము, మన హాస్పిటల్లో ఇలాంటి మిస్టేక్లు ఎప్పుడూ కూడా జరగలేదు అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. అప్పుడే కావ్య, లేదు ఏదో జరిగింది అని అంటూ ఉంటే, ఏదో జరగడం ఏంటి మేడం, డిఎన్ఏ టెస్ట్ కూడా మీకే పాసిబుల్గా వచ్చింది కదా అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. ఆ మాట విని ఇక కావ్య అయితే మౌనంగా ఉండిపోతుంది. అలా కావ్య మౌనంగా ఉన్న తర్వాత కొంచెంసేపు ఆలోచించుకొని, అసలు మేము డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నామని నీకెలా తెలుసు, ఈ హాస్పిటల్లో మేమేమి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోలేదే అని అడుగుతూ ఉంటుంది కావ్య. ఒక్కసారి డాక్టర్ కూడా షాక్ అయిపోయి, అవును మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారని అసలు నాకే తెలీదు, మరి నర్సుకి ఎలా తెలుసు, ఏంటి సిస్టర్ మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక కావ్య అయితే నర్సు చెంప పగలగొడుతుంది. నర్సు చెంప పగలగొట్టి, చెప్పు, మేము డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నట్టు అది మాకే అనుకుగా వచ్చినట్టు నీకెలా తెలుసు అని గట్టిగా నిలదీస్తుంది. ఇక నిలదీయడంతో, అది మేడం అని అంటూ ఉండగా ఇంతలో ఇక ఫోన్ అయితే వస్తూ ఉంటుంది నర్సుకి. ఇక ఫోన్ రావడంతో అప్పుడు ఇక ఫోన్ చేస్తుంది ఎవరో కాదు, రుద్రాణి. ఇక రుద్రాణి ఫోన్ చేయడంతో ఇక నర్సు అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే నర్సు దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని వెంటనే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కావ్య. ఇక ఫోన్లో రుద్రాణి వాయిస్ అయితే ఉంటుంది. చూడు, ఆ కావ్య హాస్పిటల్కి వచ్చింది, తన పాప గురించి నిలదీస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో తనకి నిజం తెలియకూడదు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి కావ్య షాక్ అయిపోతూ, అంటే ఇదంతా కూడా రుద్రాణి చేసిన కుట్రే అన్నమాట. మా అబ్బాయి రాహుల్ ఫోన్ చేసి చెప్పాడు, కావ్య ఇప్పుడు పాపని వెతుక్కుంటూ హాస్పిటల్కి బయలుదేరిందని, కాబట్టి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిజాన్ని చెప్పకూడదు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే. సరే అని చెప్పు అని అంటూ కావ్య అయితే నర్సుని రుద్రాణితో సరే అని చెప్పమని చెప్పిస్తుంది. అప్పుడు ఇక నర్సుని
డబ్బుల కోసం ఇంతకి దిగజారిపోతావా? నువ్వు ఆడదానివే కదా, కన్న తల్లిని కన్న బిడ్డని వేరు చేస్తావా అని కావ్య అయితే అంటూ ఉంటే, మినిస్టర్ గారు చేయమన్నారు మేడం, చెయ్యకపోతే నా జాబ్ పోతుందేమని చేశాను అని నర్సు అంటూ ఉంటుంది. ఇక రాజుకైతే ఫోన్ చేస్తుంది కావ్య. జరిగిందంతా కూడా చెప్పడంతో రాజు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు కావ్య ఇద్దరు కూడా మినిస్టర్ ఇంటికైతే వెళ్తారు. ఇక రాజు కావ్య రావడం చూసి రుద్రాణి అయితే చాటుగా దాక్కొని ఉంటుంది. అప్పుడే ఇక రాజు కావ్య మినిస్టర్ రుద్రాణి అంటూ గట్టిగా అరుచుకుంటూ వెళ్తారు. ఇక మినిస్టర్ అయితే వాళ్ళిద్దరిని చూసి ఏంటి, ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటే, మా పాప ఎక్కడా అని రాజు అయితే అంటూ ఉంటాడు. మీ పాప ఏంటి, అసలు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే, మేమెవరో తెలీదా, మా పాపని కిడ్నాప్ చేసి మీ పాపని మా పాపగా మార్చేసి ఎవరో తెలియదంటున్నారా? ఎంత బాగా నటిస్తున్నారో. పలుకుబడి పరపతి డబ్బు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చని అనుకుంటున్నారేమో. నిజం నిప్పు లాంటిది. ఆ రుద్రాని మాటలు విని జబ్బుతో ఉన్న మీ పాపని మా దగ్గరికి పడుకోబెట్టి మా పాపని మీరు తీసుకువెళ్ళారని మాకు తెలిసిపోయింది. వెంటనే మా పాపని మాకు అప్పచెప్పండి అని అంటూ ఉంటే, అప్పుడు ఇక రాజ్ చేతిలో అయితే మినిస్టర్ పాప ఉంటుంది. మినిస్టర్ పాప ఏడుస్తూ మొదలు పెట్టడంతో అప్పుడు ఇక తులసి అయితే బయటికి వస్తుంది. ఇక తులసి బయటికి వస్తూ గదిలో దాక్కొని ఉన్న రుద్రాణిని అయితే చూస్తుంది. ఏంటి రుద్రాణి, అక్కడ దాక్కున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి కావ్య అయితే ఇక గది వైపుకి చూసి రుద్రాణిని బయటికి ఈడ్చుకొని వస్తుంది. దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా వచ్చేస్తారు. ఇక పాప ఏడుస్తూ ఉంటే, మీరేంటి అలా గొడవ పడుతున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. తులసి, ఏం లేదులే తులసి, వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది, తీర్చమని వచ్చారు అని అంటూ ఉంటాడు. మినిస్టర్ అయితే, అవును మేడం, మాకు సమస్య వచ్చింది. ఆ సమస్య మీ ఆయన వల్లే వచ్చింది. ఈ రుద్రాని మీ ఆయన చేతులు కలిపి మా పాపని మీ పాప కింద, మీ పాపని మా పాప కింద వాళ్ళు మార్చేశారు. మీ పాప జబ్బుతో ఉందని, త్వరలోనే చనిపోతుందని తెలుసుకొని ఆరోగ్యంగా ఉన్న పాపని మీకు మీ ఒడిలో పడుకోబెట్టారు అని అంటూ కావ్య అయితే నిజం చెప్తుంది. ఆ మాట విని తులసి షాక్ అయిపోతూ, ఏంటండి ఇదంతా, ఆమె చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, నీతో నేను తర్వాత నిజాలు చెప్తానులే, నువ్వు లోపలికి వెళ్ళి తులసి అని అంటూ ఉంటే, తులసి చేతిలో ఉన్న పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక కావ్య అయితే పాపని ఎత్తుకునేసరికి పాపకి స్పర్శ తెలుస్తుంది. తన చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కూడా కావ్య చూసి, ఏవండి చూశారు కదా, తిను మన పాపేనండి, చూడండి పుట్టుమచ్చ ఉంది, ఆ స్పర్శ నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక మినిస్టర్ భార్య అయితే తన తల మీద ఒట్టు వేయించుకొని, నిజం చెప్పండి, ఈ పాప ఎవరి పాప అని అడుగుతూ ఉంటే, ఈ పాప వాళ్ళ పాపే అని మినిస్టర్ అయితే నిజం చెప్పేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.